ఒక చిన్న గ్రామంలో నాయుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి చాలా పెద్ద అభిలాషలు ఉండేవి, కానీ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో ధనం లేదు. ఒక రోజు అతనికి మంచి ఆలోచన వచ్చింది. అతను ఒక చిన్న కర్రీ పాయింట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అతను తానే కాకుండా ఇతర గ్రామస్తుల కోసం కూడా కర్రీ తినడానికి ప్రత్యేకమైన స్థలాన్ని తయారు చేశాడు. అతను ప్రతిరోజు కొత్త కర్రీ రుచులను తయారు చేయడానికి శ్రద్ధ పెట్టాడు. మొదటిగా అతని వ్యాపారం ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షించలేదు. అయినప్పటికీ నాయుడు నమ్మకంతో, క్రమశిక్షణతో మరియు కష్టపడి పనిచేసి ప్రతిరోజు తన కర్రీలను మెరుగుపరిచే ప్రయత్నం చేశాడు. కొన్ని నెలల తర్వాత నాయుడు కర్రీ పాయింట్ ప్రఖ్యాతమయ్యింది. అతని వ్యాపారం పటిష్టంగా ఎదిగింది. అతను తెలుసుకున్నది ఏమిటంటే, పెద్ద విజయం సాధించడానికి కేవలం మంచి